హిందువులకు జరిగిన అతిపెద్ద మోసాన్ని మీడియా కూడా బయట పడ్డాక కూడా ఎంత దాచేస్తుందో చూడండి. జ్ఞానవాపి మసీదు కింద ఉన్నటువంటి ప్రాంగణంలో స్వతంత్రం రాకముందు నుంచి పూజలు జరుగుతున్నాయి. వాస్తవంగా అది మొత్తం గుడిని కూలగొట్టి పైన మసీదు కట్టారు. కానీ గుడి నేలమాళిగలో ఉన్నటువంటి విగ్రహాలకు పూజలు స్వతంత్రానికి ముందు నుంచి నడుస్తూనే ఉన్నాయి. ఇది ఎవరికైనా తెలుసా? అది ఎప్పుడు మూసేశారో తెలుసా? 30 ఏళ్ల క్రితం మూసేశారు. బాబ్రీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ టైంలో అల్లర్లు సృష్టించి ఆ అల్లర్లను అడ్డుపెట్టి ఈ గుడిని మూసేశారు. మసీదు కింద గుడిని ఎవడికి మూసేయించాడు? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మూసేపించింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటిది అప్పుడు కళ్యాణ్ సింగ్ అవతలకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి సమాజ్వాదీ ప్రభుత్వం మూయించేసింది సైలెంట్గా, తెలివిగా. ఆ రోజు నుండి బీఎస్పీ వచ్చినా సమాజ్వాదీ పార్టీ వచ్చినా వాళ్లే కదా వస్తూ వచ్చింది. అప్పటి నుంచి అక్కడ లేకుండా చేసుకుంటూ వచ్చారు తెలివిగా. దాంతో అసలు అక్కడ గుడి మధ్యలో వీళ్ళకి తెలియలే. ఇది కళ్యాణ్ సింగ్ టైంలో తెలియలే. అది దాని కింద ఉన్నదన్నట్టు. అంటే బాబ్రీ ఇన్సిడెంట్ కూలక ముందు జరిగినటువంటి వ్యవహారాలు అనమాట. ఇవన్నీ నిశ్శబ్దంగా మూసేసినాయి అన్నటువంటి. ఇప్పుడు ఆధారాలతో సహా అందులో ఉన్న పంతులు గారిని మామూలుగా వీళ్ళు ముఖ్యమంత్రులు అయ్యాక పట్టించుకోరు కదా. అక్కడ ఉన్న పంతులు గారు యోగి ఆదిత్యనాథ్ని కలిసి చెప్పడం, ఆయన అప్పుడు చట్టబద్ధంగా వెళ్ళమంటంతో కోర్టుకు వేసి ఆ గుడి తెరవడానికి అనుమతి తీసుకున్నారు వారణాసి కోర్టులో. గుడి పూజలు ప్రారంభమైన యోగి ఆదిత్యనాథ్ కూడా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాడు. ఆ గుడి మూసేయాలంటూ హైకోర్టుకి ఎక్కారో అక్కడ ఉన్నటువంటి మసీదుకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు తాజాగా అది ఎంత మోసం అన్నటువంటిది హైకోర్టు తప్పుపట్టింది. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు నేలమాళిగలో హిందువులు పూజలు చేసుకోవచ్చు అంటూ గత నెల 31 వారణాసి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని సోమవారం అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. గత నెల 17 నేలమాళిగ వ్యాస్ తెహకానా రిసీవర్గా జిల్లా మ్యాజిస్ట్రేట్ నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు కూడా సరైనవేనని చెప్పింది. ఈ 2 ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు నిర్వాహక కమిటీ అంజుమన్ ఇంతిజామియా దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించింది. కేసు రికార్డులు ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన తర్వాత వారణాసి కోర్టు ఉత్తర్వులు జోక్యం చేసుకోవడం ఎలాంటి కారణం కనిపించట్లేదని న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ చెప్పారు. 1937 నుంచి 1993 డిసెంబర్ వరకు, నేను చెప్పాను కదా స్వతంత్రానికి ముందు నుంచని, 1937 నుంచి 1993 డిసెంబర్ వరకు వ్యాస్ తెహకానా వ్యాస్ కుటుంబం ఆధీనంలోనే ఉందన్న విషయం పిటిషనర్ ఎక్కడ అభ్యంతరం వ్యక్తం చేయటం లేదు. దీంతో 1551 నుంచి ఆ నేలమాళిగ తమ ఆధీనంలో ఉందన్న విషయాన్ని బాధిత పక్షం విజయవంతంగా నిరూపించింది. 1993 డిసెంబర్ నుంచి అక్కడ పూజలు చేయకుండా వ్యాస్ కుటుంబాన్ని నిరోధించడం నాటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు. రాజ్యాంగంలోని అధికారణ 25 ఇచ్చిన మత స్వేచ్ఛను అడ్డుకుని ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని కోర్టు తీర్పు చెప్పింది. అంటే కావాలని ముస్లింల్ని సంతుష్టీకరించడం కోసం హిందువుల ఆలయాన్ని మూసేశారు అక్కడ అన్నటువంటి విషయాన్ని నిర్ధారించింది న్యాయస్థానం.